హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం డెలాయిట్ నుంచి ఒక మాస్ హైరింగ్ ఆపర్చునిటీతో అయితే వచ్చేసాము. డెలాయిట్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది అసోసియేట్ అనలిస్ట్‌గా. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. మనం మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. సో దట్ సిమిలర్ ఆడియన్స్‌కి, సిమిలర్ జాబ్ సీకర్స్‌కి సజెషన్‌గా వెళ్తుంది. అలానే మరింత క్వాలిటీ కంటెంట్ చేయడానికి నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకైతే వెళ్దాం. డెలాయిట్ వర్చువల్ అడ్మిన్ అసోసియేట్ అనలిస్ట్ అనే రోల్‌కి హైర్ చేసుకుంటుంది ఫ్రెషర్స్‌ని. ఇదేంటంటే మాక్సిమం అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ రిలేటెడ్ ఉంటుంది ఈ రోల్. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేయాల్సి రావచ్చు. అండ్ సీటీసీ 4 ఎల్‌పిఏ ఉంటుంది. ఇది వెళ్ళడం ఈజీ. ఎందుకంటే ఇది కంప్లీట్ కోడింగ్ ఆర్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ రోల్ కాదు కాబట్టి ఎవరైనా కూడా ఎళ్ళొచ్చు. ఏ డిగ్రీ వాళ్ళైనా కూడా. డెలాయిట్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కన్సల్టింగ్ ఫర్మ్స్ అక్రాస్ ద వరల్డ్ కూడా. కాబట్టి డెలాయిట్‌లో గ్రోత్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా బావుంటుంది కంపెనీ అండ్ వర్క్ కల్చర్. జాబ్ డిస్క్రిప్షన్ అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ అసోసియేట్ అనలిస్ట్ రోల్ నుంచి అని మనం చూస్తే, మెయిన్‌గా ఆ రోల్‌లోనే ఉంది. వర్చువల్ అడ్మిన్ అసోసియేట్ అనలిస్ట్ అని. అంటే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ మీరు అందించాల్సొస్తుంది. చాలా డిఫరెంట్ కేటగరీస్‌లో. అది పార్ట్నర్స్ కానివ్వచ్చు, మేనేజర్స్ కానివ్వచ్చు, టాస్క్ హ్యాండ్లింగ్ రిలేటెడ్ కానివ్వచ్చు ఏదైనా కూడా. అండ్ కమ్యూనికేషన్, నాన్ టెక్నికల్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్స్ నాలెడ్జ్ కానివ్వచ్చు, ఇవి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ డాక్యుమెంటేషన్ వర్క్ కానివ్వచ్చు, ఈ మెయింటెనెన్స్ వర్క్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ మీరు చేయాల్సి రావచ్చు. అలానే ఇప్పుడు మీటింగ్స్ అరేంజ్ చేయడము, మెయిల్స్ సెండ్ చేయడం కానివ్వచ్చు, ఇలాంటివి. అండ్ ఇవన్నీ గూడా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. అంటే మీరు ఎంప్లాయీస్‌కి ఒక అసిస్టెన్స్ లాగా ఇచ్చే సర్వీస్ అనుకోవచ్చు. కమ్యూనికేషన్స్ చూసుకోవడం కానివ్వచ్చు. నార్మల్‌గా ప్రతి కంపెనీలో గూడా ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ఒక టీమ్ ఉంటుంది. సో, మీరైతే ఆ టీమ్ కింద ఉండాల్సి రావచ్చు. ఓన్లీ ఎంప్లాయీస్‌కి ఒకటేనా అంటే కాదు. క్లయింట్స్‌కి కూడా, పార్ట్నర్స్‌కి కూడా వీళ్ళకి కూడా మీరొక సపోర్ట్‌లా ఉండాల్సొస్తుంది. కమ్యూనికేషన్ రిలేటెడ్. ఇప్పుడు చాలా వరకు ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం కానివ్వచ్చు, ఆర్ ఏదైనా మీటింగ్స్ షెడ్యూల్ చేయడం కానివ్వచ్చు, బల్క్‌గా మీటింగ్స్ అరేంజ్ చేయడం కానివ్వచ్చు. ఇంకా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఉంటాయి. ఎప్పుడైనా అప్పుడు ట్రావెల్ రిలేటెడ్ చూసుకోవడం కానివ్వచ్చు. ఇలాగ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇవి మీరు చేయాల్సి రావచ్చు. కాబట్టి దీనికే మీకు స్పెసిఫిక్‌గా ఈ స్ ఈ ఈ టూల్ ఉండాలి, ఈ స్కిల్ తెలిసుండాలి, ఆ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఏం లేదు. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ క్వాలిఫికేషన్స్ ఏం చూస్తున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్. సో, వీటికి స్పెసిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా మందితో కమ్యూనికేట్ చేయాలి, మెయిల్స్ సెండ్ చేయాల్సొస్తుంది. సో, ఇలాంటి వాటికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ కదా! అందుకని మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వాళ్ళు ఇంపార్టెంట్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ బేసిక్ పీసీ సాఫ్ట్‌వేర్స్. అంటే మీకు సిస్టమ్ వాడడం తెలియాలంతే. ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ వాడడం తెలియాలి. అది చాలా బేసిక్ థింగ్. అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ, ప్లాన్ ఎఫెక్టివ్‌లీ. సో, ఇవన్నీ ఇంకా నార్మల్. సో, ఇది రోల్ అయితే చాలా వరకు ఇది ఈజీయే. నాన్ టెక్నికలే. అడ్మినిస్ట్రేటివ్ రోల్ టైపే ఉంటుంది. కాబట్టి చాలా ఈజీ. అంటే మీరు వెళ్ళడం అయితే ఈ కంపెనీలోకి అండ్ ఈ స్పెసిఫిక్ రోల్‌లోకి అండ్ వీళ్ళు బల్క్‌గా హైర్ చేసుకుంటున్నారు. రిక్వైర్మెంట్ ఎక్కువుంది. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఏదో ఒక కంపెనీలో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ. డెలాయిట్ లాంటి కంపెనీలో ఇలాంటి రోల్స్‌లోకి వెళ్తే ఈజీ. అంటే కొంచెం కంపెనీలోకి వెళ్ళడం. ఐ హోప్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఈ స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానెల్‌లో మనం రెగ్యులర్‌గా జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. వర్క్ ఫ్రమ్ హోమ్, టెక్నికల్, నాన్ టెక్ అన్నీ కూడా, అన్ని టైప్స్ కూడా. సో, ఇవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ప్రతి జాబ్ గురించి నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. మీరు అలర్ట్‌గా ఉండొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.